విజయనగరంలో రెల్లి కులస్తులు రోడ్డెక్కారు. కలెక్టరేట్ను ముట్టడించారు. రెల్లి వాటి ఉపకులాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకించి 5% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెల్లి కులస్తులను ప్రత్యేకంగా గుర్తించాలన్నారు నేతలు. రెల్లి కులస్తులను ఉత్తరాంధ్రలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అరగదొక్కుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు కొనుగోలు చేస్తున్నారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా. వాటిని కూడా ప్రత్యేకంగా రెల్లీని కేటాయించవలసినటువంటి అవసరం ఉంది. మరి ఉపాధి ఉద్యోగ పరంగా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెల్లీలు బాగా వెనకబడి ఉన్నారు. వారందరికీ కూడా మంచి స్థానాన్ని కల్పించి మరి భారత రాజ్యాంగం నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి హక్కుల్లో ఏ హక్కును కూడా ఎస్సీలో ఉన్నటువంటి రెల్లీలకు దక్కలేదు. అందుచేత 78 సంవత్సరాలు స్వతంత్ర కాలంలో కూడా జీవాలకి కూడా రెల్లీలు ఎక్కడేసిన వెనకలు అక్కడే ఉన్నారు. ఎవరు కూడా అభివృద్ధికి రాజకీయంగా నోచుకోలేదు. మరి ఈ రాష్ట్రంలో ఒక ఎంపీపీ కానీ, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, చివరికి నామినేట్ పోస్టులు అనేటువంటి ఎమ్మెల్సీ పోస్టుల్లో కూడా రెల్లీలకు ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగింది. మరి అన్ని రాజకీయ పార్టీలు ఒక ఆలోచన చేసి ఈ రెల్లీలకి రాజకీయ ప్రాధాన్యత కూడా కల్పించాలని చెప్పేసి డిమాండ్